సో ఇది నా థర్డ్ వ్లాగ్. వీఆర్ 3% దేర్ ఫర్ అవర్ గోల్. ఇంకా నిన్ననైతే ఒక ఎగ్జామ్ అయితే రాసిన. సో ఈరోజు ఇంకా ఇంకో ఎగ్జామ్ ఉన్నది. ఇంకా ఈటీ పేపర్లు కూడా ఉన్నాయి, అవి కూడా రాయాలి. సో నిన్ననైతే ఇంగ్లీష్కి చదువుతున్నా, దాని తర్వాత ఈటీకి కూడా కొంచెం ప్రిపేర్ అయినా. అది మీకు టైం ల్యాబ్స్ పెట్టాలి. సో ఇప్పుడైతే చాలా లేట్ అయింది, కాలేజ్కి అయితే వెళ్తున్నా. కాలేజ్కి వెళ్ళి వచ్చినాక కలుద్దాం. ఇప్పుడైతే నేను కాలేజ్ నుంచి వచ్చిన, ఈరోజు కొంచెం జల్దీ వచ్చిన. సో ఎగ్జామ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసారు, కిట్ బ్యాగులు పెట్టుకొని ట్రైపాడ్ పెట్టుకొనిగా ప్రాక్టీస్కి అయితే వెళ్ళాలి. ప్రాక్టీస్ కాడ కలుద్దాం. సో బాయ్. ఇప్పుడే నెట్ దగ్గరికి అయితే వచ్చినాం, మీకు చూపిస్తా. అంత సిమెంటెడ్ పిచ్చే, టర్ఫ్ ఏం కాదు. ఇగో ఈడనైతే మొన్న మేము బాల్ ఇప్పినాం, గురు బాలు, అదైతుంది. ఇప్పుడైతే నెట్ కాడికి పోదాం, చూపిస్తా. చూడొచ్చు, యాజ్ యూ కెన్ సీ ఇట్లనే ఉంటుంది మన నెట్. వెనకాల కొంచెం గలీజ్గా ఉంది, దాన్ని మళ్ళీ మేము ఫిక్స్ చేసుకుంటుంది. ఇగో ఇట్లా ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇలా పడితే బాల్ తిరుగుతుంది, ఏడికి వస్తుందో అర్థం కాదు. మరి ఆడలో బండి కూడా పెట్టిర్రు, కొంచెం బాలింగ్ సైడ్ నుంచి వచ్చేయాలి కదా ఇప్పుడైతే. సో బ్యాటింగ్ బౌలింగ్ టైంలో కలుద్దాం. నా దగ్గర అయితే 2 బ్యాట్లు ఉన్నాయి, చూడుర్రి. ఇది పక్కా టెన్నిస్ బ్యాటు, దీన్ని గెట్టింగ్ వేయించిన మొన్ననే. ఇదైతే లెదర్ బాల్ బ్యాటు, ఇది మంచి సౌండ్ ఘోరంగా మంచిగా వస్తుంది. మీకు కొన్ని షాట్స్, బౌలింగ్లో వికెట్ పడితే వికెట్లు అవన్నీ చూపిస్తా, చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. ఇదే కదా గిరా. అరే వీడియో అది ఎంగేసింది బాలాగు. ఇప్పటిదాకానైతే నేను బ్యాటింగ్ వేసి వచ్చిన, ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నా. ఇప్పుడు దాకానైతే విషగాడు చాలా జోక్ చేసిండు, మీకు అది చూపిస్తా, ఒక్క నిమిషం. అరే విష్, అది యూట్యూబ్ కాదురా, వేస్ట్గా. అది ఓపెన్ బ్లూటూత్ అండ్ పేర్ అని అన్నట్టు. అది గాయస్, వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేయి అంటే నేను నా ఫోను రికార్డ్ చేస్తున్నా కదా, బ్లూటూత్ బంద్ చేసిన. వాడు వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేయి అన్నాడు. ఇది సెకండ్ టైం అన్నాడు, కానీ ఇది వీడియో కోసం మేము చేసినాం. ఫస్ట్ టైం అన్నప్పుడు అయితే ఘోరంగా నవ్వుకున్నాం. ఎప్పుడో ఇక ఎడిటింగ్ అయితే కొంచెం అయింది, క్లిప్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అనిపించింది. వాడు ఇప్పుడే వచ్చి ఇట్లా అన్నాడు. ఇక ఇదేదో కంటెంట్ పెట్టేది ఉంది కదా అని ఇలా యాడ్ చేసేసిన. సో అయితే నిజామాబాద్కి వచ్చిన. సో ఈరోజు నేను ఫ్యామిలీ ఇంట్రడక్షన్ వ్లాగ్ కూడా షూట్ చేసిన. అది మీకు ఎల్లుండి అయితే వస్తుంది, అంటే రేపు వస్తుంది. ఇప్పుడు నిజామాబాద్కి వచ్చినాం. నేను ఆ నిజామాబాద్కి వచ్చే వీడియో కూడా రికార్డ్ చేసిన, ఎడిట్ చేసిన. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చేరుకున్నాము, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడే చేరుకున్నాం. ఇక ఏమంటారు, డిన్నర్ అయితే కాలేదు. టైం అయితే దగ్గరగా 8 అవుతుంది, 8 దాటిపోయింది, 8:30. సో ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసి తిని ఇక పడుకోవాలి. ఈ వీడియో ఇంకా చాలా చిన్నగా అయింది. ఇంకా ఏదన్నా క్రికెట్ది ఎక్కువసేపు పెడతా, ఎందుకంటే ఈరోజు చాలాసేపు ఆడినా. నేను ఒక 2 hours దాకా అట్లా ఆడినాం. నేను ½ an hour బ్యాటింగ్ చేసిన, అంటే మొత్తం నేను 45 minutes బ్యాటింగ్ చేసిన. మీకు అది ఒక మాంటాజ్ పెడతా,
ఇంకొకటి రీల్ పెట్టిన దానికి మంచిగా వ్యూస్ వచ్చినాయి. 12.4K వ్యూస్ అయితే వచ్చినాయి దానికి. 1000 లైక్స్ 1000+ లైక్స్ వచ్చినాయి. సో బాగా అనిపిస్తుంది. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. 100 days 100 vlogs పక్కా చేద్దాం, అవుతుంది, కావాల్సింది. మేమైతే ఒక ఫోన్ షాప్కి పోయినాం, మీకు రేపటి వీడియోలో చెప్తా. ఆడ ఇగో నా ఛార్జింగ్ కేబుల్ చాలా గలీజ్గా ఉంది, దాని కండిషన్ ఉంచుకోవాలి. ఒరిజినల్ కేబుల్ కాబట్టి కండిషన్ ఉంచుకోవాలని ఇవి 2 తీసుకున్నా. అట్లనే మా మమ్మీ ఫోన్కి అయితే కేస్ తీసుకున్నా. సో ఇది మ్యాక్సేఫ్ కేస్ తీసుకున్నా. అండ్ ఇది ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళకి లేదంటే బీజిఎంఐ ఆడేటోళ్ళకి ఇది ఏందో తెలుసు, వాళ్ళు కిందనైతే కామెంట్ చేయండి, ఇది ఏంటిదో చెప్పండి నాకు. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది, మేము తిన్నాము. సో మీరు కూడా తిన్నారనుకుంటున్నా. బీ హెల్తీ, తినండి, డైలీ తినండి, మంచిగా నీళ్ళు తాగండి, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హెల్తీ, స్టే బ్లెస్డ్ విత్ గాడ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ మీ. 100 days 100 vlogs. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.